హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మంగళగిరి నుంచి నిడమర్కు వెళ్లే దారిలో ఉండే రైల్వే లైన్ మీద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. ఈ వీడియోలో నేను ఈ బ్రిడ్జ్కి సంబంధించిన డీటెయిల్స్ని, ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఉండే బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఇదంతా కూడా మంగళగిరి ఏరియా. మంగళగిరి నుంచి నిడమర్కి వెళ్తున్నప్పుడు రైల్వే లైన్ ఒకటి ఉంటుంది. ఇదంతా కూడా రైల్వే లైన్ వెళ్ళే రూటు. ఇక్కడ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. నేను ఇప్పుడు జూమ్ చేసి క్లియర్గా చూపిస్తాను. మంగళగిరిలో గౌతమ్ బుద్ధ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో పాత బస్టాండ్ అనే ఏరియా కూడా ఉంటుంది. ఇదంతా పాత బస్టాండ్ ఏరియా. ఇది వచ్చేసి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ రోడ్ని యూజ్ చేసుకుని మనం నిడమర్కి వెళ్తాము. ఇదే రోడ్ని యూజ్ చేసుకుని మనం క్యాపిటల్ సిటీకి కూడా వెళ్ళొచ్చు. ఈ రోడ్లో కొంచెం ముందు వైపుగా వెళ్తే మనం రైల్వే లైన్ అనేది వస్తుంది. ఇక్కడే ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అంటే బ్రిడ్జ్, ఆర్ఓబి అని మనం అంటాం కదా, అది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఈ బ్రిడ్జ్ 4 లైన్స్లో ఉండబోతోంది. 129 కోట్ల రూపాయలు కేటాయించారు. అప్రాక్సిమేట్గా కిలోమీటర్ పొడవైతే ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే మంగళగిరి నుంచి రాజధాని గ్రామాలైన నిడమర్రు, కొరగల్లు, నీరుకొండ, అయనవోలు లాంటి ప్రాంతాలకి కనెక్టివిటీ పెరుగుతుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, విఐటి లాంటి యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాస్ నుంచి మంగళగిరికి రావడానికి, మంగళగిరి నుంచి ఈ యూనివర్సిటీకి అప్రోచ్ అవ్వడానికి బెటర్ కనెక్టివిటీ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఈ రైల్వే లైన్లో ఎక్కువగా గేట్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. రైల్వే గేట్ ఇక్కడ పడితే లెఫ్ట్ రైట్ ఒక 100 మీటర్ల డిస్టెన్స్ వరకు కూడా ట్రాఫిక్ అనేది హోల్డ్ అవుతూ ఉంటుంది. వన్స్ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఎటువంటి డిలేస్ లేకుండా అప్రోచ్ అవ్వచ్చు మంగళగిరిని. నేను ఈ బ్రిడ్జ్కి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ని కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.